హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నారు కదా, ఇది ఒక బ్లూటూత్ మినీ కీబోర్డ్ అనమాట. ఈ కీబోర్డ్ మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ఎలాంటి డివైసెస్కి కనెక్ట్ చేయొచ్చు ఈ వీడియోలో చూద్దాం. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక ఈ కీబోర్డ్ గురించి అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఈ కీబోర్డ్ కన్నా ముందు ఇంతకుముందు మీరు ఇక్కడ స్క్రీన్పై చూస్తున్నారు కదా, MX Proకి సంబంధించి 2 వీడియోస్ చేయడం జరిగింది. దీన్ని మనం పాత CRT టీవీకి ఏ విధంగా కనెక్ట్ చేయొచ్చు, లేదా పాత మానిటర్కి VGA మానిటర్కి ఏ విధంగా కనెక్ట్ చేయొచ్చు వీడియోస్ చేశాను. అయితే చాలామంది దీనికి మనం మౌస్ అండ్ కీబోర్డ్స్ కనెక్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. మీరు హ్యాపీగా మౌస్ అండ్ కీబోర్డ్స్ కనెక్ట్ చేయొచ్చు. మీ దగ్గర వైర్డ్ మౌస్ ఉంటే కనుక ఈ విధంగా USB స్లాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు. కీబోర్డ్ ఉంటే కీబోర్డ్, మౌస్ ఉంటే మౌస్, లేదా 2 కూడా కనెక్ట్ చేయొచ్చు. మొత్తం మీద 1, 2, 3, 4 USB పోర్ట్స్ ఉంటాయి. మీరు ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు అనమాట. అయితే కేవలం వైర్డ్ డివైసెస్ మాత్రమే కాదు, వైర్లెస్ కీబోర్డ్స్, వైర్లెస్ మౌస్ కూడా కనెక్ట్ చేయొచ్చు. ఇలాంటి కీబోర్డ్ ఇంకా మౌస్లతో ఒక USB డాంగిల్ వస్తుంది కదా, అది ఇక్కడ కనెక్ట్ చేసి మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక ఈ మినీ కీబోర్డ్కి వచ్చేసరికి స్క్రీన్పై చూస్తున్నారు కదా, మనకి QWERTY కీబోర్డ్ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ మనకి కంప్యూటర్ కీబోర్డ్లో ఎలాంటి కీస్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అయితే నంప్యాడ్ ఉండదు. చాలా చిన్న కీబోర్డ్ కాబట్టి నంప్యాడ్ని ఇక్కడ ఇంక్లూడ్ చేస్తే అది కొంచెం పెద్దదిగా మారే అవకాశం ఉంటుంది. కానీ మౌస్కి సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ కూడా మనం ఇక్కడే చేసుకోవచ్చు. కీస్ అన్నీ చూస్తున్నారు కదా, ఆల్ఫాబెట్స్, ఇంకా నంబర్స్, ఆ పైన ఫంక్షన్ కీస్. కంప్యూటర్స్ యూజ్ చేసేటప్పుడు మనకి ఫంక్షన్ కీస్ కూడా కావాలి కాబట్టి ఈ ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి కాకుండా మీరు ఇక్కడ గమనించినట్టయితే ప్రింట్ స్క్రీన్, ఇంకా మరికొన్ని బ్లూ కలర్లో ఫంక్షన్స్ కనిపిస్తున్నాయి. అవి మీరు ఉపయోగించుకోవాలనుకుంటే ఇక్కడ FN బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేసి పట్టుకొని అది ప్రెస్ చేసినట్టయితే మీకు స్క్రీన్ ప్రింట్ అవుతుంది, అంటే స్క్రీన్ షాట్ వస్తుంది అనమాట. అవి కాకుండా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మౌస్కి సంబంధించిన ఆపరేషన్స్, లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్ లాంటి ఆపరేషన్స్ కోసం డైరెక్ట్గా బటన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ వైపు చూసినట్టయితే మీకు పేజ్ అప్, పేజ్ డౌన్ లాస్ట్లో ఉంటాయి. ఇక ఇక్కడ మీరు చూసినట్టయితే నావిగేషన్ బటన్స్ అనమాట. మీరు ఫోన్ లేదా కంప్యూటర్ దేనికైనా కనెక్ట్ చేసినప్పుడు వేరు ఆపరేషన్స్ చేయడం కోసం, మూవ్ చేయడం కోసం, లేదా గేమ్స్ ఆడినప్పుడు కూడా మీకు ఈ నావిగేషన్ బటన్స్ పనిచేస్తాయి. సెంటర్ బటన్ ఓకే, ఇంకా లెఫ్ట్, రైట్, అప్, డౌన్ బటన్స్ ఉంటాయి. ఇక ఈ సైడ్ చూస్తున్నారు కదా, మనకి వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ ఉంది. అలాగే నెక్స్ట్, ప్రీవియస్ బటన్, ప్లే, పాజ్ బటన్స్ ఉన్నాయి. మీరు యూజ్ చేసే యాప్ని బట్టి ఈ నావిగేషన్ బటన్స్ అవ్వచ్చు, ఈ సైడ్లో ఉన్న మ్యూజిక్ ప్లేయర్ బటన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. అవి కాకుండా షార్ట్ కట్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సెర్చ్ బటన్, హోమ్ బటన్, ఇంకా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అంటే బ్రౌజర్. అది కాకుండా ఒక మౌస్ క్లిక్ బటన్, ఈ సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి ఉంటుంది. మీరు ఈ 2 ఉపయోగించవచ్చు, లేదా ఈ 2 ఉపయోగించవచ్చు. మీకు ఆ టైంలో ఫింగర్స్ ఎక్కడుంటే ఆ టైంలో ఈజీగా ఇవి యాక్సెస్ చేయొచ్చు అనమాట. అలాగే ఈ సైడ్ కూడా మనకు కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. మ్యూట్ బటన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే సింపుల్గా మీరు ఏదైనా ఆడియో వచ్చినప్పుడు ఒకసారి ప్రెస్ చేస్తే చాలు, మ్యూట్ అయిపోతుంది. ఇది కీబోర్డ్కి సంబంధించిన ఫ్రంట్ సైడ్ అనమాట. ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. అది కాకుండా మీరు బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఒకే ఒక ఓపెనింగ్ ఉంటుంది. అంతేకాకుండా టాప్లో చూస్తున్నారు కదా, ఛార్జింగ్ కోసం ఒక పోర్ట్, ఇంకా ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇక మనం ఈ విధంగా ఈ కవర్ ఓపెన్ చేసినట్టయితే లోపల ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే అన్ని బ్లూటూత్ మినీ కీబోర్డ్స్కి ఈ బ్యాటరీ రాకపోవచ్చు, కొన్నింటికి మాత్రం వస్తుంది. అది మీరు కొనేటప్పుడే చెక్ చేసి కొనుక్కోవచ్చు. కానీ ఇది ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. మీరు ఇది రిమూవ్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, AAA బ్యాటరీస్ పెట్టుకోవచ్చు. అంటే ఈ బ్యాటరీ ఉన్నా లేకపోయినా AAA బ్యాటరీస్ ఇక్కడ ఇన్సర్ట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. బ్యాటరీ కాకుండా మీరు ఇక్కడ గమనించినట్టయితే బ్లూటూత్ డాంగిల్ కూడా ఉంటుంది. మనం ల్యాప్టాప్, కంప్యూటర్, ఫోన్స్, ఇంకెక్కడైనా కానీ ఇది కనెక్ట్ చేసినట్టయితే డైరెక్ట్గా ఈ కీబోర్డ్ కనెక్ట్ అయిపోతుంది. మనం ఇది కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత ఈ బటన్ ఆన్ పొజిషన్లో పెట్టినట్టయితే సెర్చ్ కానీ కనెక్షన్ కానీ చేయకుండానే ఇది కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఎగ్జాంపుల్కి చూడండి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మన దగ్గర ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ ఉంది. ఈ టీవీ బాక్స్కి మనం ఈ కీబోర్డ్ కనెక్ట్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ బటన్ని ఆన్లో పెట్టుకుంటే మనకి డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. మనం మౌస్ కర్సర్ మూవ్ చేయడం కోసం ఈ విధంగా ఇక్కడ టచ్ ప్యాడ్ను ఉపయోగించవచ్చు. మనకి ల్యాప్టాప్లో ఏ విధంగా టచ్ ప్యాడ్ ఉంటుందో అలాగే ఉంటుంది. అది కాకుండా కీబోర్డ్ పై కీస్ ఉంటాయి కదా, ఇవన్నీ ఉపయోగించి మనం టెక్స్ట్ కూడా కీ చేయొచ్చు. అయితే ఇది కేవలం స్మార్ట్ టీవీ బాక్స్కి మాత్రమే కాదు. ఎగ్జాంపుల్కి మనం ఒక ఫోన్కి కూడా కనెక్ట్ చేద్దాం. మీరు ఇక్కడ స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నేను ఒక ఫోన్ తీసుకున్నాను. ఈ ఫోన్కి OTG కేబుల్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంది. నేను ఈ డాంగిల్ కూడా ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఈ బటన్ ఉంటుంది కదా, ఇది ఆన్ చేయండి. ఆన్ చేసినట్టయితే నార్మల్గా మనకి ఇక్కడ ఒక పాపప్ కూడా వస్తుంది, ఫిజికల్ కీబోర్డ్ కనెక్టెడ్ అని. ఆ విధంగా వచ్చినా రాకపోయినా కానీ ఇది డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. మీరు ఇప్పుడు స్క్రీన్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకి మౌస్ కర్సర్ మూవ్ అవుతూ ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మౌస్ కర్సర్ వచ్చింది. అంతేకాదు మీరు ఇక్కడ ట్యాప్ చేసి ఏమైనా కానీ టెక్స్ట్ కీ చేసినట్టయితే అది కీ అయిపోతుంది. మీరు ఎంటర్ కొడితే ఓకే అయిపోతుంది. ఇక నావిగేషన్ బటన్స్ అన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీరు కంప్యూటర్కి కనెక్ట్ చేసినట్టయితే ఇక్కడ ఉన్న మౌస్ బటన్స్ యూజ్ చేసుకోవచ్చు. నావిగేషన్ కోసం ఈ విధంగా టచ్ ప్యాడ్ కూడా యూజ్ చేయొచ్చు. చూసారు కదా, మనం ఈ విధంగా స్మార్ట్ టీవీ బాక్స్కి, ఫోన్స్కి, ట్యాబ్లెట్స్కి మాత్రమే కాదు, బ్లూటూత్తో దేనికైనా కనెక్ట్ చేయొచ్చు.
మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ నా ల్యాప్టాప్కి కూడా కనెక్ట్ చేసి చూశాను. ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇది బాగానే పనిచేస్తుంది. మీకు డీటెయిల్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నేను సేమ్ ఇదే కీబోర్డ్ కాకుండా అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్లో దొరుకుతున్న కీబోర్డ్స్కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది నేను ఓవా అప్లికేషన్లో కొన్నాను. సో సేమ్ కీబోర్డ్ మనకి దొరకపోవచ్చు ఇండియాలో. ఎనీవే సిమిలర్ కీబోర్డ్స్కి సంబంధించిన లింక్స్ అయితే మాత్రం ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకా ఈ కీబోర్డ్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.